రెండేళ్ల మితిమీరిన వ్యక్తి ఆ ఎన్నికలు అయిపోయాక ఆ భక్తికి ఇంకా పరాకాష్ఠగా ఉంటుంది. ఏమంటారు చెప్పండి, అసలు కంక్లూడింగ్ ఇవ్వండి, వైండ్ అప్ చేద్దాం మనం. ఎన్టీఆర్ దేవుడు, చంద్రబాబు నాయుడు రాముడు. కానీ ఈ 5 సంవత్సరాలుగా జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, కార్యకర్తలని, నాయకుల్ని ఇబ్బంది పెట్టినటువంటి ఎముళ్ళు ఎవరైతే ఉండారో ఆ ఎముళ్ళకి మొగుళ్ళు లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా 5 సంవత్సరాలుగా ఏ పాపం తెలియనటువంటి చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపారు. అది తప్పు కాదా? అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు, కొల్లు రవీంద్ర గారు, ధూళిపాళ నరేంద్ర గారు, ఈ విధంగా ఎంతోమంది నాయకులు మాలాంటి వాళ్ళని కూడా 15 రోజులు జైల్లోకి వెళ్ళి వచ్చినటువంటి సందర్భాలు. ఈ సమాజంలో కొన్ని విషపురుగులు కానివ్వండి, కొన్ని దోమలు లాంటివి ఎందుకు నిర్మూలిస్తామంటే సమాజం ఆరోగ్యంగా ఉండాలని. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఎవరైతే అతిగా చేశారో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా శ్రీనివాసరావు గారు నన్ను ప్రశ్న అడిగారు, వాళ్ళకి తగిన శాస్తి జరిగిద్ది, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. అదేవిధంగా దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఐఏఎస్లు జైలుకి వెళ్ళారు. కానీ ఈసారి ఖచ్చితంగా శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ఈసారి ఐపీఎస్లు, ఐఏఎస్లు ఖచ్చితంగా జైలుకి వెళ్ళబోతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ పాపాల చిట్ట, వాళ్ళ పాపాల పుట్ట పగలిపోతా ఉంది, పగలు కొట్టబోతా ఉన్నాం. ఖచ్చితంగా రేపు వీటన్నిటి మీద ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేయాలో, ఎలా చేయాలో ఒక ప్రణాళిక ఉంది. అదేవిధంగా ఏపీ వెంకటేశ్వరరావు గారు నిజంగా ఆయన పెట్టినటువంటి బాధ పెట్టిన విధానం, మరి ఐఏఎస్, ఐపీఎస్ సంఘాలు ఎక్కడికి వెళ్ళినా తెలియదు, కానీ మరి ఆయన ఎంత బాధ పెట్టారో అంతా కూడా మనం కళ్ళారా చూసి ఖచ్చితంగా వీటన్నిటికి కూడా పరిష్కారం ఉంటుంది. కాన్ఫిడెంట్గా ఉండం, అందరూ కాన్ఫిడెంట్గా ఉండొచ్చు. ప్రజలందరూ డిసైడ్ అయి కూర్చున్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని